బాగా చూసుకోండి, డెమాన్ 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 అంటుందే కానీ తను మీ ఎలిమినేట్ అయిపోయినా నేను వెళ్తున్నా, నా గేమ్ బాగాలేదా ఏం బాగాలే, ఇన్ని వీక్స్ నుంచి నేను బయటికి వెళ్తున్నా అని ఇంత కూడా కన్సిడర్ చేయకుండా తను పవర్ అది డెమాన్ గురించి మాట్లాడడం అస్సలు నచ్చలేదు. అంత యాక్టింగ్ ఎందుకు, నువ్వు దేనికోసం వచ్చినావో దానికోసం వెళ్ళినావు బయటికి. అది ఇప్పుడు మనం గేమ్ ఆడడానికి వెళ్ళినా కొన్నిసార్లు కొన్ని బాండింగ్స్ అలా యా అఫ్ కోర్స్ అండి, బాండింగ్స్ అంటే బాండింగ్స్ ఉంటాయి. గేమ్ నుంచి గేమ్ దేనికి దానికి అంటే అన్నిటినీ ఒక దగ్గర కంపేర్ చేయొద్దు. దేనికి ఉన్న ఏమంటారు క్లారిటీ దానికి ఉండాలి. సో ఒక డెమోని తన మైండ్ లో పెట్టుకుంది కానీ తన గేమ్ కానీ ఏమనంటే అరుస్తుంది, ఏమంటే అది నవ్వుతుందా ఏడుస్తుందో నాకు అర్థం కాదు. ఇది మాత్రం 200% ఫేర్ ఎలిమినేషన్, అందులో అన్ఫేర్ లేనే లేదు. ఏమో రీతు ఫ్యాన్ సమ్మోర్ ఎక్కడైనా హర్ట్ అయినారేమో అంతే కానీ మిగతా అందరితో పోల్చుకుంటే మాత్రం షీఈస్ డిజర్వ్ కాదు అసలు. అంటే సంజన సుమన్ కన్నా డిజర్వ్ కాదని అంటున్నారా మీరు? సంజన, మీరు రీతు నుంచి సంజనకి షిఫ్ట్ అయ్యారా? అదే ఆఫ్ కోర్స్ డిజర్వ్ పర్సన్ సంజన గారు. ఎందుకు డిజర్వ్? చేయడమా? అవును, స్టార్ట్ చేసిందే కంటెంట్ అది కదా. అది ఎవరు స్టార్ట్ చేయని కంటెంట్ స్టార్ట్ చేశారని కాదు, ఎండ్ ఆఫ్ ద డే కప్ ఎవరు కొట్టాడు, గేమ్ ఎలా ఆడారనే కదా. అవును బ్రో, మరి తనేం ఇంకా ఎలిమినేట్ అవ్వలేదు కదా. షీఈస్ గివింగ్ 100%. ఆమె ఇద్దరు కిడ్స్ కి మదర్, వాళ్ళ కిడ్స్ 5 months, తనకి సి సెక్షన్ అయింది. అయినా సరే అబ్బాయిలతో సహా 100% ఎఫర్ట్స్ పెట్టి ఆడుతుంది. అది ఎందుకు కన్సిడర్ చేయట్లేదు మనము? అది కన్సిడర్ చేయాలి కదా. అది ఇక్కడ రీతు గేమ్ ఆడి కెప్టెన్ టాస్క్ లో చాలా వీక్స్ లాస్ట్ వరకు వెళ్ళి ఓడిపోయింది. ఓన్లీ సంజన కొంచెం హౌస్ మేట్స్ ఒపీనియన్ తో అక్కడ కెప్టెన్ అవడం అనేది మనం చూసాం ఫస్ట్ డే. అలా చూసుకున్నా కూడా రీతునే బెటర్ కదా. అవునండి, ఇప్పుడు చెప్పండి, అడగండి. బాండింగ్స్ అని డిమాండ్ తోనే అలా చూస్తున్నారు తప్ప వాళ్ళు గేమ్ విషయానికి వచ్చేసరికి ఎక్కడా కూడా వదిలేదు కదా. అవును బ్రో, డెమాన్ విషయానికి వచ్చేస్తే డెమాన్ గేమ్ చాలా బాగా ఆడుతున్నారు. 3 to 4 games విన్ అయ్యారు. నేను డెమాన్ గురించి బ్యాడ్ గా అనట్లేను, రీతు గురించి కూడా నేను బ్యాడ్ గా అనట్లేను. దట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్. నేను ఏం చెప్తున్నాను, బీబీలో షీఈస్ వర్త్ ఫర్ ఎలిమినేట్ అని చెప్పేసి నేను చెప్తున్నా. 100% వర్త్. అది అన్ఫేర్ కాదు, ఫేర్ ఎలిమినేషన్ అది. ఎందుకంటే తను ఏం కంటెంట్ ఇవ్వాలి, ఓన్లీ డెమన్ తో కంటెంట్ ఇచ్చింది. అదే తనుజాని చూసుకుంటే అందరితో కంటెంట్ ఇచ్చింది. సో మరి తనుజ ఎలిమినేట్ అవ్వాలి కదా. ఏడుస్తుంది అంటారు, మరి ఆమెను ఎందుకు ఎలిమినేట్ చేయలేరు? అది మీకు సేఫ్ గేమ్ అనిపించలేదు? ఎక్కడ అనిపించింది? తను ఆడుతుంది, తను పెట్టుకుంది ఒకటే బాండింగ్. ఆ బాండింగ్స్ కూడా ఎంత ట్రోల్ చేశారు, ఎంత మంది ఎంత మాట్లాడారు. అయినా సరే ఒకటే బాండింగ్ అని అంత ఖచ్చితంగా చెప్తున్నారు. కళ్యాణ్ తో అయితే అసలు లేనే లేదు బాండింగ్. ఎందుకంటే కళ్యాణ్ టచ్ చేసినా ఏం చేసినా కొంచెం దూరం ఉండరా అన్నది. అది ఎందుకు కన్సిడర్ చేయలేకపోతున్నారు? రీతుతో పోల్చుకుంటే తనుజ 101 అసలు 200% బెటర్ చెప్పాలనుకుంటే. ఎంత తీసుకున్నారండి? 5 lakhs తీసుకున్నా అండి. 5 lakhs తీసుకున్నా. ఇప్పుడు ఖచ్చితంగా తనుజని విన్ అవుతుంది అంటున్నారా? అలా ఏం లేదు, ఇద్దరికి టై అవుతుంది. సో ఆర్మీ కళ్యాణ్ విన్ అవుతాడు అనుకుంటా. టాప్ 5 ఎవరో చెప్పండి. ఆర్మీ కళ్యాణ్, డెమోన్, తనుజ, భరణి, సంజన, ఇమాన్యుయల్. డిమాండ్ ఎందుకు చెప్పారు? డిమాండ్ గేమ్ సరిగా ఆడలేదు కదా. ఎవరు అన్నారు? అంటే ఇప్పుడు సి అండి, మీకు నా వర్ణ అన్నది ఏమంటారు, నా వర్డ్ మీకు అర్థం కావట్లేదు అనుకుంటా. నేను డెమోన్ గురించి బాగాలేదు అని చెప్పాలా, రీతు ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పారు. రీతు బాండింగ్ డెమోన్ తో పెట్టుకుంది. డెమోన్ 3 to 4 games విన్ అయ్యాడు. కాకపోతే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కొంచెం తగ్గిండు. అది నేను చెప్తున్నా. ఇప్పుడు రీతు వెళ్ళిపోయింది కాబట్టి డిమాండ్ బాగా ఆడతాడు, టాప్ 5 లో ఉంటాడు. అలా ఏం లేదు, తను ఫస్ట్ నుంచి బాగానే ఆడిండు. కొంచెం బాండింగ్ తగ్గింది కదా, మేబీ ఇంకొంచెం ఎఫెక్ట్ పెడతారు. ఓకే.